నమస్తే, వెల్కమ్ టు ఏవెన్ టీవీ తెలుగు న్యూస్. జనగామ జిల్లా దేవరూపల మండలం కడవెండి గ్రామ పరిధిలోని వానకొండయ్య శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుట్టపై జరుగుతున్న అక్రమ మైనింగ్ పై బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇక జిల్లా నాయకుడు పల్లా సుందర్రామరెడ్డి మాట్లాడుతూ మైనింగ్ నిర్వాహకులపై కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సహజ వనరులను దోచుకుంటున్నారని ఆరోపిస్తూ వెంటనే మైనింగ్ ను ఆపాలని డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. గుట్ట మీదకి మీరు ఓడే తప్పని చెప్పి మా మీద ట్రస్ట్ పాస్ కేసులు పెట్టిన తర్వాత మేము దయాకర్రావు గారు నోటీస్కి తీసుకుపోవడం జరిగింది. ఇట్లా జరుగుతుంది సార్, ఏం చేద్దామని. గ్రామాలలో ఫస్ట్ గ్రామ ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోండి. వారు ఆదేశించడం మీద మేము ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి కడివెన్లో కానీ లకావత్ తండాకి కానీ ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి ప్రజల అభిప్రాయాన్ని తీసుకుంటే మేము చావనైనా చేస్తాం కానీ ఆ గుట్ట మీద మైనింగ్ కానియొద్దు, మా తరఫున మీరు కొట్లాడమని వాళ్ళు మాకు మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. తర్వాత మీ అందరికీ తెలిసిందే, అందరం కలిసి వెళ్ళి కలెక్టర్ గారికి అది మెమరాండం ఇవ్వడం జరిగింది. మెమరాండం ఇచ్చిన తర్వాత ప్రాసిక్యూషన్ చేసిన తర్వాత బయటపడ్డ నిజాలు చెప్పాలన్నా మాకు కూడా కొన్ని నిజాలు తెలియలే. వారికి అసలు ఇక్కడ ఉన్న గ్రామంలో ఉన్న గ్రామ సభ తీర్మానాలే లేవు. ధర్మపురంలో, కడివెండిలో లేవు, మాదాపురంలో లేవు. దాని తర్వాత 2018 నుంచి 2 సంవత్సరాలు అక్కడ మైనింగ్ చేయకపోతే ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుందంట. దాని తర్వాత ఏం జరిగింది, జిఎస్టీ రిటర్న్స్, ఐటీ రిటర్న్స్ ఏమీ లేకపోవడం, పర్మిషన్ ఇచ్చిన 2 సంవత్సరాలు అయినా స్టార్ట్ కాకపోవడం అని క్లియర్గా కలెక్టర్ గారు వారు నోట్ ఫైల్లో ఇచ్చిండు. ఎందుకు క్యాన్సిల్ చేసిన దాంట్లో దయాకర్రావు గారికి, మా ఆనంద్ గారికి